డిసెంబర్ 30వ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ ఏకాదశికి అత్యంత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే గనక ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఇది వేసి ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక దరిద్రులు కూడా ధనవంతుడవుతాడనమాట. ఎంతటి పేదవాడైనా సరేనండి కుబేరుడిగా మారటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి. నార్మల్గా మనకు ఈ ముక్కోటి ఏకాదశి ఏంటంటే గనక మంగళవారముతో కలిసి వస్తుందన్నమాట. ఆ రోజు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనకు శుభ ఫలితం అండి. ఎందుకు శుభ ఫలితం అంటే గనక ఇది వేసి దీపం పెట్టడం వల్ల మన పేదరికం అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. దీపం ఏంటంటే గనక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రతిదినం పెట్టినట్టే దీపం పెడతారు. కొంతమంది ఏంటంటే గనక పిండి దీపం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామినే భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఇష్టం కాబట్టి పిండి దీపం కూడా చేసి పెడుతూ ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే కనుక ప్రత్యేకించి ఈ విధంగా అండి మీరు ఇలా దీపారాధన చెయ్యండి. ఈ దీపం ఏంటంటే కనుక సంపూర్ణంగా అండి ఆ వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకేంటంటే కనుక ధన సమస్య పోతుంది. మనం పేదరికం నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ఈ యొక్క దీపం మీ జీవితాన్ని కాపాడి మీకుండే సమస్యలన్నీ కూడా తొలగించడానికి ఉపయోగపడే దీపం అనమాట అండి. ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని కూడా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అలానే కాకుండా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు చిటికెడంతా పసుపుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ప్రత్యేకించి ఈ రోజున ఏంటంటే కనుక మీరండి గుర్తు పెట్టుకోండి, స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి. అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే తులసి మాల కావచ్చు, తులసి దళాలు కావచ్చు, మీ దగ్గర ఉండే పుష్పాలు కావచ్చు, అంటే ఆ సమయానికి ఏదైతే మీ దగ్గర అవైలబుల్ ఉంటుందో అవన్నీ కూడా తీసుకోండి. అలా తీసేసుకుని చక్కగా ఏంటంటే కనుక తులసిమాల, మీ దగ్గర ఉండే పుష్పాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక దీపము ధూపము ఇవన్నీ కూడా అండి స్వామివారికి ఏంటంటే కనుక చక్కగా సమర్పించాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పసుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ అలంకరించండి. ఒక తులసిమాలను ముందుగానే ఏంటంటే కనుక సిద్ధం చేసుకోండి. తులసి దళాలను ఏంటంటే కనుక మనం పూజించే తులసి మొక్క నుంచి స్వీకరించకూడదు, వేరే తులసి నుంచి స్వీకరించి ఇలా తులసిమాలను సిద్ధం చేసుకోండి. తులసిమాలతో పాటు అలానే మీ దగ్గర ఉండే ముత్యాలు, పగడాలు ఇలాంటివి కూడా మనము స్వామివారికి అలంకరణ చేయొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత పిండి దీపం చేసుకోండి. అంటే పిండి దీపము నార్మల్గా అండి బియ్య పిండిలో నీళ్లను పోసి ముద్దలాగా చేసి దాన్ని ప్రమిదను చేసేసి దీపారాధన చేస్తారు. ఈరోజు 5 పిండి దీపాలు కూడా చేయొచ్చు, లేదంటే కనుక 2 కూడా చేసుకోవచ్చు, ఒకటే పెద్ద పిండి దీపం చేయొచ్చు. అలానే కాకుండా 7 పిండి దీపాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా అండి 2 పిండి దీపాలు కానీ 1 పిండి దీపం కానీ చేయండి. పిండి దీపం ఎలా చేయండి అంటే కనుక బియ్య పిండి తీసుకుంటారు కదా, ఆ బియ్యపిండి తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే గనక కొంచెం అంతా చందనం అంటే గంధం ఉంటుంది కదా, గంధం పౌడర్ చిటికెడు వేయండి, చిటికెడు పసుపు వేయండి. ఆ తర్వాత ఏంటంటే గనక నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసి ఈ విధంగా అంటే మీరు ఇలా చేసేసుకొని గోవింద నామాన్ని వేసుకోవచ్చు, కుంకుమతో బొట్టు పెట్టొచ్చు. ఇలా పెట్టి దీపాన్ని వెలిగించండి. ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ తీసుకోండి. ముందుగా యాలకుని గురించి మనం చెప్పుకుందామండి. యాలకులు ఉన్నాయి కదా, ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవన్నమాట. మనం ఏంటంటే పిండి దీపంలో యాలక్కాయని వేసి పిండి దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ధనాన్ని ఆకర్షించడానికి ఏంటంటే గనక ఈ యొక్క యాలక్కాయ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. యాలకులకు అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు కాబట్టి యాలకులు ధనంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి అనమాట. అందుకే ఒక యాలక్కాయని వేసేసి దీపం వెలిగించండి. మీరు పిండి దీపం చేయకపోయినా నార్మల్గా కూడా మట్టి ప్రమిదలో కానీ స్టీల్ కుందుల్లో ఇత్తడి కుందుల్లో దీపం పెట్టుకుంటారు కదా, అందులోనైనా సరే యాలక్కాయని వెయ్యండి. అలా వేసి దీపం పెట్టండి. మంచిదనమాట, మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇలా యాలక్కాయని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇదేంటంటే కనుక ఉదయం పెట్టినప్పుడు కూడా దీపం కొండెక్కితే తిరిగి మరలా ఏంటంటే సాయంత్రం అదే యాలకులతో అదే నూనెతో మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇక తర్వాత కష్టాలు విపరీతంగా ఉన్నాయి కష్టాలు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక లవంగాన్ని వేసి పెట్టుకోవచ్చు దీపం. లవంగం ఏంటంటే కనుకనండి భగవంతుడికి అంటే మనము చేర్చేదనమాట. భగవంతుడు లవంగాన్ని వేసి దీపం పెడతాం కదా, ఆ దీపాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తాడు.
అంటే యాలక్కాయని వేసి పెట్టిన దీపం కూడా భగవంతుడికి చేరుతుంది, చేరదని కాదు. ఇలా మీ కష్టాలు పోవాలన్నా, మీ బాధలు పోవాలన్నా, మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలన్నా, మీకు మంచి జరగాలన్నా, జాతక దోషాలు, సమస్యలు, ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే మన లైఫ్లో మనకి ఎన్నో ఉంటూ ఉంటాయి కదండి. వాటన్నిటి నుంచి కూడా మరి మీరు బయటపడాలంటే ఇలా కూడా మీరు అంటే లవంగాన్ని వేసేసి దీపం పెట్టొచ్చు. అంటే 2 కలిపి వేయకూడదు. మీకు ధన సమస్య ఉంటే యాలక్కాయని వేయండి, కష్టాలుంటే లవంగాన్ని వేసి పెట్టండి. కానీ 2 కలిపి మాత్రం వేయకూడదు. దేని దానికి సపరేట్గా వేసేసి విడిగా దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసి చక్కగా ఏంటంటే కనుక స్వామివారికి ఇలా మనము అంటే పాలతో చేసిన నైవేద్యం కానీ, లేదంటే కనుక ఇలా మనం చక్కెర పొంగలి ఏదైనా సరే స్వీట్ నైవేద్యం చేసి పెట్టొచ్చు. ఇక ఆ తర్వాత ఏ నైవేద్యం పెట్టకపోతే కొబ్బరికాయ కొట్టండి. ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 అరటిపళ్ళు, చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టండి. దీపం ఒకటే పెట్టకూడదు, దీపానికి పుష్పాలు పెట్టాలి. పెట్టకపోతే దీపం ఒంటరిది అయిపోతుంది అనమాట. అందుకే ఏంటంటే కనుక దీపానికి పుష్పాలు కానీ, బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టొచ్చు. అరటిపండును కూడా దీపానికి నైవేద్యంగా సమర్పించవచ్చు. భగవంతుడికి కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయని సమర్పించకూడదు. మన దగ్గర ఉండే ఫలం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి ఆ ఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి. అలాంటప్పుడు మన పూజకు 100% ఫలితం ఉంటుందన్నమాట. ఈ దీపము అలానే కాకుండా దీప ధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో మనం చక్కగా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా అండి మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మన జీవితం మారిపోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి కోరిన కోరికలు తీరుతాయి, కుబేరులాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. పేదరికం అనేది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయటం, అంటే ఉపవాసం ఉండటం, అలానే కాకుండా గుడికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవటం, ఇదంతా కూడా చేయొచ్చు అనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది వేసుకోండి. ఈరోజు తిథి వార నక్షత్రం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. అంటే మనం ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మనం ఈ యొక్క పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కనుక భర్త ఆదాయం పెరగాలని మనం పూజలు, నోములు, వ్రతాలు ఏదేదో చేస్తూ ఉంటాం. భగవంతుడిని కూడా మనం వేడుకుంటూ ఉంటాం. అయినప్పుడు కూడా మన భర్త సంపాదన అనేది పెరగదు కదండి. పెరగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మా భర్త సంపాదన పెరగదండి, మా భర్తకు సంపాదన అసలు కలగదండి, ఎంత సంపాదించినా కానీ మిగలదండి అని బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది చాలా మంది కూడా చేస్తారు. అంటే మంచి తిథి వార నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. చాలా మందికి ఏంటంటే కనుక తెలియని విషయం, అంటే ఇది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలిసినా కానీ చెయ్యరు, కొంతమందికి ఏంటంటే తెలవక చెయ్యరనమాట. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియో చూసి ఈ పనిని కనుక చేసుకుంటే ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత శక్తివంతమైన పరిహారం అండి ఇది. ఏంటంటే కనుక పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. మన జీవితాన్ని ఏంటంటే కనుక పూర్తిగా మార్చేస్తుందన్నమాట. మన యొక్క జీవితాన్ని మార్చి మన భర్త సంపాదనను పెంచడానికి, భర్తకి ఏంటంటే కనుక చక్కగా డబ్బుని ప్రాప్తమయ్యేలాగా చేయటానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే ఇందులో వేసే ఈ యొక్క అంటే ఉన్నాయి కదా వస్తువు, ఆ వస్తువు ఏంటంటే కనుక మీ భర్తకు విపరీతమైన ధనయోగాన్ని తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరిగి భర్త చక్కగా ఉండాలని కోరుకుంటుందో ఆ స్త్రీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఏకాదశి తిథి రోజున సమయం సందర్భం అంటూ ఇలా ఏమీ లేదు, ఎప్పుడైనా సరే ఇది వేసుకోవచ్చు అనమాట. మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా ఇది పసుపు డబ్బాలు వేసి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా, మన ఇంట్లో పదే మాడిపోతూ ఉంటుంది, పదే పొంగిపోతూ ఉంటుంది, చెడు వాసన రావటం, ఏదో మనకు తెలియకుండా ఇబ్బందికరంగా ఉండటం, అలానే కాకుండా వంట చేస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ రాకపోవటం, ఎంత రుచిగా వంట చేసినా కానీ ఆ వంట రుచిగా రాకపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత క్లీన్గా ఇల్లు పెట్టుకున్నా కానీ ఎక్కడి నుంచో ఏదో తెలియని ఒక చెడు వాసన అనేది వస్తూ ఉంటుందండి మా ఇంట్లో అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలు ఇది వేసుకోండి. ఇది వేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, మీరు చేసే వంటలో చక్కగా రుచి అనేది ఉంటుంది. అలానే కాకుండా పదే మీ ఇంట్లో మాడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు మాడిపోతే ఏమవుతుంది అనుకుంటారు, కానీ ఆ మాడిపోతుందంటే కనుక మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట. ఒకసారి మాడితే ఏం కాదు, పదే మాడిపోతుందంటే జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా ఇంట్లో ఉందని గుర్తుపెట్టుకోండి. అందుకే 2 యాలకులు తీసుకోండి. మీరు అనుకోవచ్చు దీపంలో కూడా యాలకాయని వేయమన్నారు కదండి అంటే కనుక నిజమండి, యాలకులకు అతీత శక్తి ఉంటుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా యాలకులు లక్ష్మీదేవి రూపం అనమాట. సుగంధ ద్రవ్యాల్లో వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇవేంటంటే కనుక జీవితాన్ని మారుస్తాయి. మానవ జీవితంలో ధనాన్ని ఆకర్షించటానికి యాలకులకు అంటే సంబంధం ఉంటుంది. యాలకులు మించింది ఇంకేది ఉండదని కూడా మనకు ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వేసుకోండి.
ఇది వేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ భర్త సంపాదన పెరుగుతుంది. చక్కగా ఇంటికి కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. రాజయోగం అనేది పడుతుంది. మంచి అంటే రిజల్ట్ని చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా అండి గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం వేసుకోండి. మీ ఇంటి పసుపు డబ్బాలో వేయండి తప్పనిసరిగా. ఇది వేయడం వల్ల అంటే మనకు 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సంపాదన అనేది ఏంటంటే కనుక తగ్గిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట. అలా రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు 2 యాలకులను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని పసుపు డబ్బాలో వేసుకోవచ్చు. లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఏంటంటే ఆ తర్వాత తీసేసి మనము పసుపు డబ్బాలో వేసుకోవచ్చు. ఎలా వేసామనేది కాదు, ఎంత నిష్ట నియమాలతో వేసుకున్నామనేది ముఖ్యమనమాట. అలా వేసేసి ఇంకా తర్వాత ఉంచండి. 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి ఏకాదశి కలిసి వచ్చినప్పుడు అంటే ప్రతి నెలలో మనకు సర్వసాధారణంగా ఏకాదశి వస్తూనే ఉంటుంది కదా, ఆ రోజైనా సరేనండి మళ్ళీ పూజించుకొని మీరు పసుపు డబ్బాలో వేసుకోవాలి. ఒక సైడ్కి వేసి పెట్టుకోండి. మనం పదే పదే అంటే పసుపునే తీసుకుంటాం కానీ యాలకులు తీసుకుని అంటే వంటల్లో వేయం కదా. అందుకే మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో 2 యాలకులు అయితే వేసి పెట్టండి. అలా పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది వేసినప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. చాలా వరకు కూడా అండి మీ జీవితం ఇంకా మారిపోతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా పసుపు డబ్బాలు అయితే యాలకులు వేసి పెట్టండి. తిదివార నక్షత్రాన్ని బట్టి 2 యాలకులు వేయటం వల్ల అయితే మంచి చేకూరుతుంది. 4 వైపుల నుంచి కూడా ధనం రావడంతో పాటు భర్త కపార ధన ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే తప్పనిసరిగా ఏంటంటే కనుక వేసేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు అంటే ఏకాదశి మంగళవారం తిథి రోజున వస్తుంది. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ దేవతలందరూ కూడా అండి అంటే 3 దేవతలు ఏంటంటే కనుక భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు, భూమిపైన సంచరిస్తూ ఉంటారు. చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక బీర్వాలో ఇది ఒక్కటి పెట్టుకోండి. బీర్వాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ధనం లేక నరకం చూసేవారు, డబ్బు ఎంత సంపాదించి కూడబెడదామనుకున్నా కానీ డబ్బు కూడుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బీర్వాలో డబ్బు స్థిరంగా ఉండాలన్నా, బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండాలన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక బీర్వాలో పెట్టింది కూడా ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉండాలన్నా సరేనండి బీర్వాలో ఈ రోజు ఇది పెట్టుకోండి. బీర్వాలో ఇది పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది. ఇంటికి ధనప్రాప్తి కలగడంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. ముఖ్యంగా బీర్వా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసుండొచ్చు. ఏంటంటే మంచి తిదివార నక్షత్రాలు ఉంటాయి కదా, ఇలా పండగలు అలానే కాకుండా మంచి తిథులు శుక్రవారాలు, గురువారాలు, సోమవారాలు ఇలా ఉంటాయి కదా. అప్పుడు ఏంటంటే కనుక బీర్వా పైన స్వస్తి గుర్తు వేసుకోండి. ఓం గుర్తు, స్వస్తి గుర్తు బీర్వా పైన ఉంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనమాట. బీరువా పైన ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనము ఉప్పు పాత్రని పెట్టుకోవాలి. బీరువా కింద కూడా పెట్టుకోవచ్చు, బీరువా పైన కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు పాత్ర పెడితే ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఉప్పు ఒక బౌల్లో పోసేసి అందులో కుంకుమ 2 లవంగాలను వేసేసి బీరువా కింద కానీ బీరువా పై భాగంలో కానీ పెట్టుకుంటే మంచిది. బీరువా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం పెట్టిన అంటే వస్తువులన్నీ కూడా స్థిరంగా మన బీరువాలో ఉంటాయన్నమాట. లేదు మనం ఎలా పడితే అలా పెట్టుకున్నాం అనుకోండి, మన బీరువాలో ఉండవన్నమాట, స్థిరంగా ఉండవు. అసలు ఏంటంటే కనుక మీరు ఎంత డబ్బు పెట్టినా అది ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు పెరిగిపోతాయి, చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మా బీరువాలో మేము ఏది పెట్టినా కానీ అది తాకట్లోకి వెళ్ళటం అనేది జరుగుతుందండి అని మీరే బాధపడతారనమాట. అందుకే బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బీరువాలో ఏంటంటే కనుక మీరు మార్చిన బట్టలు, చినిగిపోయిన బట్టలు ఇలాంటివి పెట్టకూడదు. బీరువా లాకరు లక్ష్మీ యొక్క స్థానంగా భావించబడుతుంది. అందుకే ఏంటంటే కనుక అక్కడ మనం బంగారం, ఆభరణాలతో పాటు డబ్బు, కీలకమైన పత్రాలు ఇలాంటివి పెడతాం. ఎందుకంటే అది భద్రంగా ఉండే స్థలం అనమాట. అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి, కుబేరుడు ఇద్దరు నివసిస్తూ ఉంటారు. అందుకే ఏంటంటే కనుక దాన్ని కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. అక్కడ ప్రత్యేకించి ఏంటంటే కనుక కొన్ని వస్తువులను పూజించి పెట్టుకుంటే బంగారం జీవితంలో తాకట్లోకి వెళ్ళదు. కొంతమంది బంగారాన్ని తాకట్లో పెట్టుకొని తెచ్చుకోవటానికి చాలా ఇబ్బంది పడిపోతారు. అలా కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బంగారం తాకట్లోకి వెళ్ళినా వెంటనే విడిపించుకునేంత శక్తి మనకు ఉంటుందన్నమాట. అలా మనం మంచి ఫలితాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అండి మీ బీరువాలో మాత్రం ఈ రోజు మంగళవారం పూట సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ ఎప్పుడైనా కావచ్చు, ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. దీనివల్ల మీకు 100 and 200% ఫలితం ఉంటుందన్నమాట. మీ బంగారం ఒకవేళ తాకట్లో ఉంది, తెచ్చుకోవట్లేదు, విడిపించుకోవట్లేదు అనుకునే వారు కూడా ఇది పెట్టొచ్చు. లేదు మా బంగారం ఏంటంటే కనుక ఇంట్లోనే ఉంది, మేము తాకట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం, మళ్ళీ విడిపించుకుంటామో లేదో అని చాలా వరకు కూడా దిగులుందండి. మేము ఒక 10 రూపాయలు బీరువాలో దాస్తే రేపటి రోజు ఏంటంటే కనుక 20 రూపాయలండి. ఈ రోజు పెడతామా సాయంత్రం కల్లానే ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. మా బీరువా దగ్గరే ఎందుకు ఇలా అవుతుంది? కొంతమంది బీరువాలో ఏంటంటే కనుక కట్టలుగా డబ్బు పెట్టుకుంటారండి. కొంతమంది పెట్టుకుంటారు ఎందుకంటే అక్కడ కూడబెడుతూ ఉంటారు కాబట్టి అక్కడ డబ్బు అనేది ఉంటుంది. మన ఇళ్ళల్లో
ఏంటంటే కొంతమంది ఇళ్లలో అసలు డబ్బు ఉండదు, ఈ రోజు పెడితే రేపు తీయాల్సిన సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదేదో ఒక రూపంలో ఏంటంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అలానే కాకుండా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం ఏం చేయాలనుకున్నట్టుగా ఏంటంటే కనుక దిగులు పడిపోతాం కదా. అలా కాకుండా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి బీరువాలో ఏంటంటే కనుక ఒక మారేడు దళం తీసుకోండి. మారేడు దళం ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమాతల కిందికి పరిగణించబడుతుంది. మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది. అంటే ఇలా మనం ఈ విధంగా పూజించుకుని బీరువాలో పెట్టుకుంటే మారేడు దళం ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది. మీరు మారేడు దళం తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని దానికి పసుపు మాత్రమే రాయాలి, కుంకుమ పెట్టకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మారేడు దళం మనం బీరువాలో దాచుకోవాలంటే కుంకుమ పెట్టకూడదు, పసుపు మాత్రం ఏంటంటే కనుక చక్కగా బొట్టుగా పెట్టండి. పెట్టి కాసేపు ఏంటంటే కనుక దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి. మేము మా మంచి కోసం చేసుకుంటున్నాం, మాకు ధనం రావాలని చేస్తున్నాం, మా బంగారం తాకట్లోకి వెళ్ళకూడదని మేము చేసుకుంటున్నాం కాబట్టి మాకు మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలో ఈ మారేడు దళాన్ని పెట్టండి. ఎండిపోయినా అలాగే ఉంచండి, ఎండిపోకపోయినా అలాగే ఉంచండి, ఎలా ఉన్నా పర్వాలేదు, మీ ఇంటి లాకర్లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేయండి. ఇది నెల 15 రోజులకు కానీ లేదంటే 3 నెలలకు ఒకసారి కానీ మారుస్తూ ఉండాలి. మారేడు దళాన్ని బీరువాలో పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడొచ్చు. పసుపు మంగళకరమైనది, మారేడు దళం కూడా మనకు అనుకూలత ఇస్తుంది, అలానే కాకుండా ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణ బాధను తీసేస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక బీరువాలో మారేడు దళాన్ని పూజించి పెట్టేసుకోండి, సరిపోతుంది. మీ డబ్బు బంగారం ఎక్కడికి పోదు, అలా అంటే అక్కడే స్థిరంగా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది, అభివృద్ధి కూడా ఉంటుంది, చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది, మంచి రిజల్ట్ని చూస్తారనమాట. ఇది మాత్రం తప్పక చేసుకోండి. ఆ రోజే మీరు మీ ఇంటి బీరువా పైన ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేసుకోండి. అలానే బీరువా దగ్గర కూడా 15 రోజులకోసారి 20 రోజులకోసారి ధూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయకపోతే ఏమవుతుందంటే కనుక అక్కడ దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది. మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, చెడున్న దగ్గర మంచి కూడా ఉంటుంది. కాబట్టి ఆ మంచి చెడు మనమే అంటే బ్యాలెన్స్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు తప్పక చేసుకోవాలండి. అలాంటప్పుడే మంచి చేకూరుతుందన్నమాట.